తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ మోరంపూడి జంక్షన్ వద్ద వైసీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. తిరుపతి గ్రాండ్ రిడ్జ్ హోటల్ దగ్గర శాంతియుతంగా నిరసన చేస్తున్న వైఎస్ఆర్సీపీకి చెందిన మహిళలపై దాడి చేసి తిరిగి వారిపైనే తప్పుడు కేసులు పెట్టడాన్ని ఖండిస్తూ టీటీడీ చైర్మన్ పదవికి బిఆర్ నాయుడు రాజీనామా చేయాలని రాజమండ్రి మోరంపూడి జంక్షన్ దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెల్లుబైన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం వైసీపీ నేతలు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లుబైన వేణు మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని స్వామివారిని కోట్లాది మంది భక్తులు ఆరాధ్య దైవంగా భావిస్తారని అన్నారు. లడ్డూలో కల్తీ జరిగిందని టీటీడీకి మచ్చ తీసుకువచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో మంది గొప్ప వ్యక్తులు టీటీడీ చైర్మన్లుగా పనిచేసి మంచి చేశారని పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో దర్శనాల్లో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల పట్ల అతని ప్రవర్తన సమాజం తలదించుకునేలా ఉందని అన్నారు. భక్తులు ఎంతో మంది పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. సొంత మనిషి కాబట్టి విలేకరులు ఎవరు ఎన్నిసార్లు అడిగినా స్పందించడం లేదన్నారు. నా దైవం వెంకటేశ్వర స్వామి అని చెప్పేవారు టీటీడీలో సమస్యలు వస్తే ఎందుకు తప్పించడం లేదని ప్రశ్నించారు. టీటీడీని ప్రక్షాళన చేసి చర్యలు తీసుకోవాలని, శాంతియుతంగా ధర్నా చేస్తే వారిపై దాడి చేయించారని మండిపడ్డారు. తిరిగి వారిపై కేసులు పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న నాయకులకి మంచి బుద్ధి ప్రసాదించాలని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. స్వయంగా టీడీపీ ప్రజాప్రతినిధి డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడు. ఆయనపై కూడా చర్యలు తీసుకోకపోగా వెనకేసుకొస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి తానేటి వనిత, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజం, జాతీయ అధికార ప్రతినిధి మార్గని భరత్రాం, మాజీ శాసనసభ్యులు గెడ్డం శ్రీనివాస్ నాయుడు, డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి, తలారి వెంకట్రావు, పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడెరి శ్రీనివాస్, మాజీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మేడపట్టి షర్మిలారెడ్డి మరియు రాష్ట్ర కార్యదర్శులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. బిఆర్ నాయుడు కలియుగ వైకుంఠుడు, ఆ దేవస్థానానికి సంబంధించిన చైర్మన్ బిఆర్ నాయుడు, ఆయన వీడియో ఫుటేజ్ బయటకు వచ్చింది. ఆ వీడియో ఫుటేజ్కి సంబంధించి అది నైతిక బాధ్యత వహించి ఆయన ఈ పాటికి రాజీనామా చేసి తప్పుకోవాలి. అంటే హిందూ ధర్మాన్ని పరిరక్షించే అంత గొప్ప స్థానంలో చైర్మన్ కింద ఉన్న వ్యక్తి వీడియో ఫుటేజ్ బయటకు వచ్చి ఒక మహిళని కౌగిలించుకున్న వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత కూడా, ఒక గదిలోంచి ఇద్దరు కూడా బయటకు వచ్చిన విధానం చూసినప్పుడు కూడా మరి ఆయన ఎందుకు రాజీనామా చేయలేదని అంటే ఎంత దారుణంగా ఆంధ్రప్రదేశ్లో వ్యవహారం కనబడతా ఉందనేది ఇది ఒక నిదర్శనం. నేను అడుగుతా ఉన్నా, ఈ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని సాక్షాత్తు బీజేపీ కూడా, హిందూ ధర్మాన్ని ఛాంపియన్స్ అని చెప్పుకునే బీజేపీ కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో భాగస్వామ్యుల కింద ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు డిమాండ్ చేయట్లేదు? ఇంత పవిత్రమైన దేవాలయము, ఇంత పవిత్రమైన దేవస్థానానికి సంబంధించిన చైర్మన్ను ఒక
పరాయి మహిళతో ఆలింగనం చేసుకుని ఒక విజువల్స్ కూడా చాలా డిస్టర్బింగ్గా కనబడుతున్నప్పుడు ఆయన ఈ పాటికి రాజీనామా చేయాలి, లేకపోతే ఈ ప్రభుత్వం ఈ పాటికి ఆయన తొలగించాలి. కనీస పక్షాన్ని నోటీస్ అయినా ఇవ్వాలి, మీకు వచ్చిన ఈ అంశం దాని గురించి రిప్లై ఇవ్వండి అని. ఇవేమీ చేయకుండా ఆయన ఏ రకంగా కొనసాగుతాడనండి? ఇప్పుడు నిన్న తెలుగుదేశం ఎంపీ, ఏలూరు ఎంపీ డ్రగ్స్ కేసులో పట్టుబడిన తర్వాత ఆయనకి ఏ రకంగా నోటీస్ ఇచ్చారు? ఆ తరహా ఆయన ఇవ్వాలి కదా. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయో, ఎన్ని ద్వేషాలు రేకిస్తున్నారో, ఎన్ని మత కల్లోలాలు సృష్టిస్తున్నారో మనం చూస్తున్నాం. అంటే ఈ రోజున మొన్నటి వరకు మాట్లాడారండి, తిరుపతి లడ్డు పరమ పవిత్రమైన వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మరి భక్తులందరూ కూడా ఎంతో మరి భక్తి శ్రద్ధలతో తిరుమలకి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని మరి ఆ ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగాను, ఎంతో ఇది మనకి భగవంతుడు ఇచ్చాడు అని చెప్పి ఆశీర్వాదకరంగా దాన్ని స్వీకరిస్తూ ఉంటారు. అలాంటి పవిత్రమైన లడ్డూను కూడా వీళ్ళు అపవిత్రమైందని చెప్పి మరి చాలా అసత్య ప్రచారాలు చేయడం జరిగింది. అంతేకాకుండా అది సరిపోదన్నట్టు ప్రతి దాంట్లో కూడా కల్తీ జరిగింది. అంటే ఎక్కడా కూడా ఆధారాలు లేవు, ఏదో వేగ్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే సరిపోతుంది అన్నట్టుగా మాట్లాడారు. దీనికి మరి స్వయంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు అసెంబ్లీలో ఏం మాట్లాడారండి? ముస్లిమ్స్కి ఇలాంటిది ఏదన్నా జరిగితే వాళ్ళు ఎలా స్పందిస్తారు, క్రిస్టియన్స్కి ఇలాంటిది ఏదన్నా జరిగితే వాళ్ళు ఎలా స్పందిస్తారు, హిందువులు స్పందించలేదు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. అంటే అర్థం ఏంటి? నిన్నటి వరకు సనాతన ధర్మం అని చెప్పి ఆయన మాట్లాడిన వ్యక్తి ఈ రోజున అంటే ఒక కొంతమంది మతాల మధ్యన మరి విద్వేషాన్ని రేకెత్తి విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం. ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అందరినీ సమానంగా చూడవలసిన పదవిలో ఉండి మరి ఈ రోజున అధికారంలో ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారండి? ఎంతసేపు కూడా ఏదో ఒకటి అంటే నిన్న మొన్నటి వరకు సనాతన ధర్మం అన్నారు, అది సరిగ్గా సక్సెస్ అవ్వనట్లేదు. ఈ రోజున మళ్ళీ ఇలా మతాల మధ్యన డీవియేషన్ తీసుకొచ్చి ఏదో రకంగా వాళ్ళ రాజకీయ పబ్బం గడపాలని చూస్తున్నారు. ఈ రోజున ఆ బిఆర్ నాయుడు గారి యొక్క వీడియోస్ అన్నీ కూడా బయటికి రావడం జరిగింది. ఎవరైతే మరి ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా ఉన్నారో పవిత్రమైన మరి అది పదవిగా భావించి అక్కడ అందరూ కూడా అదే ఎథిక్స్ మెయింటైన్ చేయవలసిన అవసరం ఉంది. కానీ ఈ రోజున అది మెయింటైన్ చేయకుండా వారు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవిస్తూ ఉన్న విధానాన్ని మరి ఈ రోజున ప్రశ్నిస్తున్న వారి మీద తిరిగి కేసులు పెట్టడం అనేది చాలా బాధాకరం. నిన్న బిఆర్ నాయుడు గారు ధర్మబద్ధంగా ప్రవర్తించడం లేదు. ఏదైతే ధర్మానికి ప్రతీకగా ఉన్నటువంటి తిరుమల క్షేత్రంలో ఒక అధర్మాన్ని ఆచరించేవాడు, ధర్మబద్ధంగా లేని వ్యక్తి ఆయా స్వామివారి సన్నిధిలో ఎవరైతే చైర్మన్గా ఉన్నారో ఆయన చేసినటువంటి కార్యకలాపాలపైన నిష్పక్షపాతమైన విచారణ చేయాలని కొంతమంది ఏదైతే ఒక డిమాండ్ తోటి ధర్నా చేస్తే వారిపై దాడి చేసినటువంటి ఈ పాలకుడు చంద్రబాబు నాయుడు గారు అంటే ధర్మాన్ని రక్షించమని అడగడం కూడా ఈ పాలనలో స్వేచ్ఛ లేదు. చట్టాన్ని ప్రయోగించి అడిగిన వారిపై కేసులు పెట్టి దాడి చేశారు. అంటే నిందితులకేమో రక్షణ, బాధితులకేమో శిక్ష. నిందితులకు రక్షణ, బాధితులకు శిక్ష. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పుట్టా మహేష్ యాదవ్ అనేటువంటి ఒక పార్లమెంటు సభ్యుడు కొకైన్ తీసుకుని రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు దొరికితే దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఈ ధర్మరక్షణ కోసం ప్రయత్నించేటువంటి భక్తుల మీద దాడి చేయించి వారిని కేసుల్లో ఇరికించి ఎంత దారుణం అంటే ఇప్పటి వరకు ప్రజాస్వామ్యంలో మేము చేసినటువంటి పోరాటాలు ప్రజల కోసం, కానీ వాళ్ళ భగవంతుడి కోసం కూడా చేయాల్సినటువంటి ఒక విచిత్ర పరిస్థితిని రాష్ట్ర పాలకుడు తీసుకొచ్చాడు. ఇది చాలా దురదృష్టం. హిందూ భక్తులారా ఆలోచించండి. ఏదైతే స్వామివారి ప్రసాదం మీద కలంకితమైన ప్రచారం చేసిన వాడు నిజమైన హిందువా? స్వామివారి ప్రసాదానికి అపవిత్రత
పవిత్రత లేదు అనేటువంటి ప్రచారం చేసిన వాడు చంద్రబాబు నాయుడు గారు హిందువా? తద్వారా ఆ నేతిలో కాంట్రాక్ట్ సంపాదించాలని బోలేబాబా ఏదైతే బోలేబాబా డైరీ ఉందో ఆ డైరీలో వచ్చినటువంటి నెయ్యిని, రిజెక్ట్ అయినటువంటి నెయ్యిని వాడినటువంటి భక్తులకి అపవిత్ర ప్రసాదాన్ని పంచినటువంటి వాడు భక్తుడా? ఆలోచించమని మీడియా బలం ఉందని తద్వారా తాను ఏదైనా ప్రజలకు చేర్చేసి లాభం పొందాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించిన ధర్మరక్షణ కోసం యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత స్వామివారి దశావతారాలు ఇచ్చాడు. అధర్మం ఎప్పుడైతే పెచ్చుమీరుతుందో ధర్మరక్షణ కోసం ఆయన ఎత్తినటువంటి అనేక అవతారాల్లో భాగమే ఇవాళ బిఆర్ నాయుడు గారి యొక్క నిజస్వరూపం బయటపడింది.